వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. తాజ్ కృష్ణలో స్టార్టప్ 20 ఇండియా సదస్సు ప్రారంభమైంది. స్టార్టప్ 20 సదస్సు G20 సభ్య దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. స్టార్టప్ కంపెనీల అభివృద్ధి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో స్టార్టప్ సంస్థల సమన్వయంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా G20 సమావేశాలకు దేశం నాయకత్వం వహిస్తుండడం గర్వంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ ఇండియా నినాదమన్నారు. స్టార్టప్ 20 ఇన్వెన్షన్ సమావేశానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పారు. యువతలో ఉన్న అభిరుచి, ఆసక్తి వల్లే మన దేశంలో స్టార్టప్ సంస్థలు విజయ పథంలో దూసుకెళ్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ ను దేశం ఎలా ఎదుర్కొందో పొరుగు దేశాలు చూశాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా టెక్నాలజీ ఫర్ ఇంపార్టెంట్ సేల్ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. ప్రపంచంలోని అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ 4 ఏళ్లలో నిర్మించామని తెలిపారు. ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఐటీ మినిస్టర్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. దొంగల భయంతో జిల్లా వాసులు హడలిపోతున్నారు. ఇటీవలే జైనద్ మండలం దీపాయిగూడలో చోరీ చేసిన దొంగలు మొన్న బోధ్ మండలం పొచ్చెరలో చోరీకి యత్నించారు. తాజాగా ఇచ్చోడలో తలుపులకు డ్రిల్ చేసి మరీ చోరీ చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. కుటుంబ సభ్యులు మేల్కొనడంతో దొంగలు పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు 4 బృందాలతో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా ఇచ్చోడలో పలు లభించాయి. ఆ వస్తువులు దొంగలకు చెందిన భావిస్తున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో కార్డ్ స్వైప్, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంతో ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రిజర్వేషన్ ఉన్న సూపర్ లగ్జరీ బస్సుల్లో 900 ఐటమ్స్ ను పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నారు. ఈ బస్సుల్లో డ్యూటీ చేస్తున్న డ్రైవర్ కమ్ కండక్టర్లకు మెషిన్ ఆపరేటింగ్ టికెట్ ఇష్యూపై అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ బస్సులో ఐటీఎం ద్వారా టికెట్లు ఇస్తున్నామని, దశల వారీగా రాష్ట్రమంతా ఇదే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించి ఈ యంత్రాల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు ఫైనల్ అయ్యాక గ్రేటర్ హైదరాబాద్ లో 3 నెలలు ఐటీఎం ద్వారా టికెట్లు జారీ చేస్తారు. ఈ 3 నెలల్లో ప్రజల స్పందన మేరకు రాష్ట్రమంతా అమలు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. మరో 2391 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ గురుకుల విద్యాలయాల నియామక సంస్థ ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు. బీసీ గురుకులాల్లో 153 జూనియర్ అసిస్టెంట్, 417 జూనియర్ లెక్చరర్, గురుకులాల్లో 87 టీజీటీ పోస్టుల భర్తీ చేయనున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టులు ఉన్నాయి. బీసీ గురుకులాల్లో 1499 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. 480 డిగ్రీ కళాశాల లెక్చరర్లను నియమించనున్నారు. 185 జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. 235 పీజీటీ, 324 టీజీటీ, బీసీ గురుకులాల్లో 63 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఫ్లోరోసిస్ విముక్తికై అలుపెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు అంశాల స్వామి మృతి చెందాడు. ఇటీవలే ఓ దాత ఇచ్చిన బ్యాటరీ మోటార్ సైకిల్ నుంచి కింద పడి గాయపడ్డాడు. ఫ్లోరోసిస్ విముక్తికై కంచుకట్ల సుభాష్ తో కలిసి గత 20 సంవత్సరాలుగా ఫ్లోరోసిస్ విముక్తి కోసం 5 ప్రధానులను కలిసి సమస్యను వివరించి కృష్ణా జలాలను సాధించాడు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న శివన్నగూడ ప్రాజెక్టు ఆయన చేసిన కృషితోనే ఏర్పాటు జరుగుతుంది. స్వామి అకాల మృత్యువాత పడడంతో ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవలనే స్వామికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు సెలూన్ షాపు నిర్మించి అతని ఇంట్లో స్వామితో కలిసి భోజనం చేసిన విషయం పాఠకులకు విదితమే. అంశాల స్వామి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్వామి మృతి పట్ల జిల్లా ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎన్ఎస్యుఐ నాయకులు అడ్డుకున్నారు. హెలీప్యాడ్ నుంచి భూమారెడ్డి కన్వెన్షన్ లో కాకతీయ శాండ్ బాక్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతులతో ఇంటరాక్షన్ కు కేటీఆర్ వెళ్తుండగా హఠాత్తుగా కాన్వాయ్ కి కాంగ్రెస్ నాయకులు అడ్డు తగిలారు. జార్ఖండ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ధన్బాద్ లో ఓ హాస్పిటల్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ డాక్టర్ దంపతులతో పాటు వారి బంధువు మరో 2 సిబ్బంది ఉన్నారని ధన్బాద్ డీఎస్పీ అరవింద్ కుమార్ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్లోని అవంతిపోరా నుండి తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు.
ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ సభ భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా చేరికలపై దృష్టి పెట్టారు నేతలు. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఛత్రపతి శివాజీ వారసుడు సంభాజీరాజే ఈ సభకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని అంటున్నారు. సీఎం కేసీఆర్ సభ రోడ్ షోకు అన్ని ఏర్పాట్లు లభించాయి. సీఎం కేసీఆర్ నాందేడ్ పర్యటన సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హనుమంత షిండే పరిశీలించారు. ఈ ఫిబ్రవరి 5న ఉదయం సీఎం కేసీఆర్ నాందేడ్కు చేరుకున్న అనంతరం ముందుగా గురుద్వారా సందర్శన ఉంటుంది. తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు నేడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అందులో భాగంగా ఈ ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. గ్యాలరీలో ఉండి వాహన సేవలను తిలకించేందుకు అధికారులు ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. అలాగే అన్న ప్రసాదాలు, పాలు, నీరు పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు స్వామివారు వెండి రథంపై ఊరేగనున్నారు. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగుస్తాయి. రాజస్థాన్ భరత్పూర్ లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్ విమానం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మధ్యప్రదేశ్ మొరీనాలో జరిగిన మరో ఘటనలో సుఖోయ్ 30 మిరాజ్ విమానాలు కుప్పకూలాయి. శిక్షణ సమయంలో 2 విమానాలు ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రపంచంలో 70% పెద్ద పులులు భారత్లోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సర్కారు స్వయంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. పులుల వేట పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వాటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలతో ఇది సాధ్యమైందని చెప్పింది. పెద్ద పులుల సంతతి మన దేశంలో ఏటా 6% పెరుగుతూ పోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేస్తూ హీట్ పుట్టిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం సాగుతుంది. రాజకీయ పరిణామాలు రోజురోజుకు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో నియోజకవర్గంపై పట్టు కోసం ఒకరికి మించి ఒకరు చేస్తున్న రాజకీయ ఎత్తుగడలపై ప్రత్యేక కథనం. జమ్మూ కాశ్మీర్లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర భద్రతా లోపం కారణంగా నిలిచిపోయిన తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో పాదయాత్రకు తగిన భద్రత కల్పించడంలో జోక్యం చేసుకోవాలని కోరారు. 2 రోజుల్లో యాత్ర ముగుస్తుంది. ఈ నెల 30వ తేదీన శ్రీనగర్లో జరిగే ముగింపు కార్యక్రమంలో భారీ జనసందోహంతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర ముఖ్యమైన రాజకీయ పార్టీల నేతలు హాజరవుతున్నారు. ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని యాత్ర ముగిసే వరకు తగిన భద్రత కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లయితే నేను కృతజ్ఞుడును అని ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. సామూహిక వివాహ మహోత్సవ ఏర్పాట్లు, కళ్యాణ మండపం వాస్తు పూజ చేపట్టారు. సామూహిక వివాహ కార్యక్రమాలలో 220 నిరుపేద జంటలకు వివాహాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జమున దంపతులు వాస్తు పూజలో పాల్గొన్నారు. ఇప్పటికే 4 పర్యాయాలు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సామూహిక వివాహాలు చేసినట్లు తెలిపారు. వివాహాలను కన్నుల పండుగలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మద్యానికి బానిసైన కొడుకు తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కట్టుకున్న భార్య అడ్డొచ్చిన తల్లిదండ్రులపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం నేరెళ్లపల్లిలో 2 రోజుల క్రితం బాలరాజు భార్య మహిళా సంఘంలో 50,000 అప్పు తీసుకుంది. అందులో కొంత మొత్తంతో గ్రామంలో అప్పు తీర్చగా మిగతా డబ్బులను ఇంట్లో దాచుకుంది. 2 రోజుల క్రితం బాలరాజు అర్ధరాత్రి భార్య హంసమ్మను నిద్రలేపి మద్యం కోసం డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన బాలరాజు భార్య ఛాతీపై కత్తితో పొడిచాడు. దీంతో హంసమ్మ కేకలు వేయగా వారి కుటుంబ సభ్యులు విచ్చేసి బాలరాజును అడ్డుకోబోయారు. దీంతో అడ్డుకున్న వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాలమ్మ, భీమయ్య ఎడమ చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరంలో రామదాసు జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు జరిగాయి. జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ విపి గౌతమ్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సతీమణి చేసిన భరతనాట్య చూపరులను ఆకట్టుకుంది. రామదాసు జయంతి ఉత్సవాలను వివిధ రకాల కళాకారులు హాజరై తమ కళలను ప్రదర్శించారు. నేలకొండపల్లిలో జరుగుతున్న జయంతి కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కేరళ, తమిళనాడు నుంచి కూడా పలువురు రామదాసు భక్తులు హాజరయ్యారు. కరీంనగర్లో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా సాగుతున్నాయి. 5వ రోజు లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని శేషవాహనంపై ఊరేగించారు. ఈ శేషవాహన సేవను మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి అపర్ణ సునీల్ రావు ప్రారంభించారు. స్వామివారి శేషవాహనాన్ని భుజస్కంధాలపై మోస్తూ స్వామివారి సేవలో తరించారు. 5వ రోజు శేషవాహన సేవ అంగరంగ వైభవంగా అన్నమయ్య సంకీర్తనలు, కోలాట నృత్యాలతో వైభవంగా సాగింది. శేషవాహన సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లిఖింపూర్ హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. సుప్రీంకోర్టు ఆయనకు 8 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ కాలంలో ఉత్తరప్రదేశ్ లేదా ఢిల్లీలో ఆయన ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. 2021 అక్టోబర్ 3న లఖింపూర్లో రోడ్డు ప్రక్కన నిరసన చేస్తున్న రైతులపైకి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని వాహనం దూసుకెళ్లింది. కొందరు రైతులను తొక్కివేసింది. ఈ సంఘటనలో 4 రైతులు, ఒక జర్నలిస్ట్ మరణించారు. ఆగ్రహించిన రైతులు పలు వాహనాలను నిప్పుపెట్టారు. ఈ అల్లర్లలో ఒక వాహనం డ్రైవర్, 2 బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. అర్బన్ పార్క్ లో ఉన్న కబరస్థాన్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చిన ముస్లింలను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. ఎన్టీఆర్ కాలానికి చెందిన మీర్జావలి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మీర్జావలి కుటుంబ సభ్యులు, స్థానిక ముస్లింలు సమీపంలోని అర్బన్ పార్క్ లో ఉన్న కబరస్థాన్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారీగా చేరుకున్న స్థానిక ముస్లింలు పార్క్ లోపలికి వెళ్లకుండా అడ్డుగా నిలిచిన ఫారెస్ట్ అధికారులను సిబ్బందిని తోసుకుంటూ వెళ్లి కబరస్థాన్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై స్పందించిన ఫారెస్ట్ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్ లో నిబంధనలకు విరుద్ధంగా అంత్యక్రియలు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమన్నారు రామగుండం నూతన పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి. పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న ఆమె పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. న్యాయానికి, ధర్మానికి లోబడి చట్టబద్ధంగా సామాన్య ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా విద్వేషాలను రెచ్చగొట్టే వారిని పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నూతన పోలీస్ కమిషనర్ తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెంలో రైతుల అవగాహన సదస్సులను ఎస్బీఐ చౌటుప్పల్ శాఖ మేనేజర్ రేఖ నిర్వహించారు. ఈ సంధ్య శిబిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీఎం హైదరాబాద్ అమిత్ జింగరన్ పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికి డిపాజిట్ ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించడానికి సంధ్య శిబిర్ కార్యక్రమానికి జూలై నెల నుండి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 103 శాఖలలో ఆయా శాఖల ఆధ్వర్యంలో సంధ్య శిబిర్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు తెలిపారు. బెంగళూరు శివారులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా 2023 కార్యక్రమం జరగనుంది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు దీన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు అన్ని మాంసాహార విక్రయాలపై నిషేధం విధిస్తూ బృహత్ బెంగళూరు నగరపాలిక ఆదేశాలు జారీ చేసింది. యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేడియం చుట్టుప్రక్కల 10 కిలోమీటర్ల పరిధిలో మటన్, చికెన్ విక్రయాలు చేయకూడదు. అన్ని రెస్టారెంట్లు మీట్, చికెన్, చేపలతో చేసిన ఆహారాన్ని విక్రయించకూడదు అని బీబీఎంపీ పేర్కొంది. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించింది. మాంసాహార వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తే అవి పక్షులు, ముఖ్యంగా కైట్ తరహా పక్షులు వాటి కోసం వస్తాయని, వీటి కారణంగా విమాన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీబీఎంపీ తెలిపింది. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం కుక్కింది గ్రామంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో కుక్కింది సర్పంచ్ వీరేశం మృతి చెందాడు. తలకు బలంగా తగలడంతో మృతి చెందినట్టు డాక్టర్ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, దారూర్ మండల సర్పంచ్లు సంఘం అధ్యక్షుడు కుక్కింద సర్పంచ్ వీరేశం మృతి బాధాకరమన్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు మళ్లీ పథక రచన జరుగుతోందన్నారు. ఈసారి మాజీ అధ్యక్షుడు జర్దారీ కుట్ర పన్నారని అన్నారు. అందులో భాగంగా ఓ ఉగ్రవాద సంస్థకు భారీగా నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్మును జర్దారీ తన హత్యకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు గతంలో తన హత్యకు కుట్ర పన్నిన వారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని ఇమ్రాన్ అన్నారు. వజీరాబాద్ లో తనపై ప్లాన్ బి అమలు చేసి అంతమొందించాలని చూశారని, అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారని గుర్తు చేశారు.
తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పళని దండాయుధపాణి ఆలయంలో కుంభాభిషేకం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు ప్రముఖులు, భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. భక్తులు గుడి గోపురంపై హెలికాప్టర్ నుంచి పూల వర్షాన్ని కురిపించారు నిర్వాహకులు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు 4,000 మంది విఐపీలకు, 2,000 మంది భక్తులకు అనుమతిచ్చారు. ఈ కార్యక్రమానికి 3,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. న్యూజిలాండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో 21 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది. సూర్యకుమార్ యాదవ్ 47, వాషింగ్టన్ సుందర్ 50 పరుగులతో రాణించినా ఫలితం లేకపోయింది. హార్దిక్ పాండ్యా 21, దీపక్ హుడా 10 పర్వాలేదనిపించగా మిగతా బ్యాటర్లంతా పేలవ ప్రదర్శన చేశారు. టీమిండియా బౌలర్లలో సుందర్ 2 వికెట్లు తీయగా హర్షదీప్, కుల్దీప్ యాదవ్, శివం మావి ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.